ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలంటే ఈ నెల 12న కాకినాడలో తలపెట్టిన యువత పోరు కార్యక్రమం విజయవంతం చేయాలని పత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రమైన కిల్లంపూడి ముద్రగడ స్వగృహంలో యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ పేద వర్గాల పిల్లల చదువులకు అడుగడుగునా అడ్డు తొలగుతూ వారి భవిష్యత్తును అంధకారంలో ముంచాలని చూస్తున్న కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిరుపేద వర్గాల పిల్లలను కూలీలుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా పోరాడితేనే పేద కుటుంబాలకు భవిష్యత్తు ఉంటుందన్నారు. బూటకపు మాటలతో తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 10 నెలలు దాటుతున్నా ఫీజు రియంబర్స్మెంట్ గాని, నిరుద్యోగ వృత్తి గాని, తల్లికి వందనం గాని ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పేదల పిల్లలను గేదెలను కాచుకోమంటారా అని కూటమి నాయకులను గిరిబాబు ప్రశ్నించారు. పేద ప్రజల భవిష్యత్తు కోసం అద్భుతమైన కార్యక్రమాలు అమలు చేయాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని చూస్తూ ఊరుకోతున్నారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు ఈ నెల 12న కాకినాడలో తలపెట్టిన యువత పోరు కార్యక్రమానికి విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ముద్రగడ గిరిబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఫీజులన్నీ రియంబర్స్మెంట్ చేస్తామని, ప్రతి ఒక్క నిరుద్యోగ వృత్తికి 3,000 ఇస్తామని, బాబు వస్తే జాబ్ వస్తుందని గ్యారంటీ ఇచ్చి ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నీ చెప్పి మీ అందరికీ తెలిసిందే. ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటుతున్నా ఎవరికి ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, తల్లికి వందనం కానీ, నిరుద్యోగ వృత్తి కానీ ఎవరికి ఎటువంటి సాయం అందించకుండా ఈవేళ అందరినీ బాధపెడుతున్నారండి. జగన్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఇదే టీడీపీ నాయకులు ఒక పిల్లోడికి తల్లి దీవెన ఇచ్చి మిగతా వాళ్ళని గేదెలు కాసుకోమంటారని అడిగారు. అదే ప్రశ్న ఇవాళ మిమ్మల్ని కూడా అడుగుతున్నామండి. ఏ పిల్లలకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా గేదెలు కాసుకోమంటారా, టీలు అమ్ముకోమంటారా, కూలి పనులకు వెళ్ళమంటారా? కూటమి ప్రభుత్వ నాయకులందరూ సమాధానం చెప్పాలండి. ఇదే విధంగా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఊరుకుంటే మన పిల్లలు ఖచ్చితంగా కూలి పనులకో వ్యవసాయంకో అందరూ పరిమితి అవ్వాల్సిన పరిస్థితి వస్తుందండి. మనందరూ మేలుకొని ప్రభుత్వాన్ని నిలదీయకపోతే వాళ్ళు ఇచ్చిన హామీ అమలు చేయరండి. అందుకనే జగన్ గారు 12వ తారీఖున ఫీజు పోరి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క ఉద్యోగం లేకుండా ఉన్న యువత అందరూ కథలు వచ్చి ఈ కార్యక్రమాన్ని బిగ్ సక్సెస్ చేయాలని మీ అందరికీ కోరుకుంటున్నానండి. నమస్కారం అండి.